ఓం నమో భగవతే వాసుదేవాయ. వెల్కమ్ టు మై ఛానల్ వెల్ల11. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు మా గుడిలో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి అనమాట. ఆ బ్రహ్మోత్సవాలు ఏంటంటే 5 days అవుతాయి. 5 daysలో లాస్ట్ రోజు ఏం చేస్తారంటే, సుదర్శన్ స్వామికి బీచ్లోకి తీసుకుని వెళ్ళి బీచ్ ముందు అభిషేకం చేసి బీచ్లో మునిగిపిస్తారనమాట. తర్వాత మనుషులందరూ మునిగిపిస్తారు. నేను ఇక్కడ పెడతాను అన్ని వీడియోస్ చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెల్ల11. ఈరోజు ఇప్పుడు పుష్పయాగం అయ్యిందనమాట. ఇప్పుడు ఈవినింగ్, మార్నింగ్ అది అయ్యింది సుదర్శన స్వామిది. రేపు మళ్ళీ ఈ బీచ్ ఎదురుగా చేస్తారనమాట. ఇప్పుడు నా బ్రహ్మోత్సవాలకి 5 రోజులు చేస్తారు ఎంవిపి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు. లాస్ట్ సుదర్శన స్వామికి ఇక్కడ బీచ్ ఎదురు అభిషేకం చేసి బీచ్లో ముంచుతారు. ఆ తర్వాత మనుషులందరూ చేస్తారనమాట. యత్పురుషం యదదుః విధావ్య కల్పయన్ ముఖం కిమస్య బహుబాహు మనకి ఒక బ్లాక్గా గీసి మంత్రం చెప్తారు. ఆ మంత్రం రాసాక ఈ ఇసుకంతా ఇలా పెట్టుకొని ఈ ఇసుకని ఈ వాటర్లో కలపాలన్నమాట. అప్పుడు మనకు అనుకున్న కోరికలు తీరుతాయని చెప్తారు. అందరూ రాశారు. I'm happy that I came here. అమ్మా బీచ్ పక్కనే బీచ్. ఇప్పుడు సాగర్ నగర్ దగ్గర చేస్తారన్నమాట. సాగర్ నగర్ బీచ్ ఇది. అక్కడ
చేస్తారు ఎవ్రీ ఇయర్ వన్స్, ఫెబ్లో కానీ జాన్లో కానీ, అది ఎప్పుడు పడితే వెళ్తారు స్వామివారిని ముంచడానికి. ఇలా అలాగా చేస్తున్నారు వీళ్ళు. గంగాదేవికి పూజ చేస్తారు, ఆ తర్వాత సుదర్శన స్వామిని అదే తీసుకొని వెళ్ళి 3 సార్లు చేస్తారనమాట. ఏదో గంగా పూజ చేస్తున్నారు ఇక్కడ. రామ నారాయణం జానకి. ములిగిస్తున్నారు. ముంచే సుదర్శన్ స్వామిని తీసుకొని వెళ్ళిపోతున్నారు పట్టుకొని. అక్కడ పెట్టేస్తారు. అక్కడ పెట్టాక ఇప్పుడు అందరూ ములుగుతారు అనమాట. వెళ్ళి మా స్నానాలు కూడా అయిపోయాయి అనమాట. నా కోడిగుర్ర అందరూ అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. మనం ఇక్కడ ఆడుకుంటాం. మీకోసం ఒక వీడియో చేస్తాం. ఏంటి అంటే బీచ్లో ఈ ప్రసాదంతో ఏం చేశారు, తీసుకుని వెళ్ళిపోతారు.